నూతన సంవత్సరం వేళ యూరోపియన్ దేశాలకు రష్యా ఉక్రెయిన్ దేశాలు షాక్ ఇచ్చాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యా ఆదాయ వనరులపై దెబ్బ కొట్టాలని ఉక్రెయిన్ ఆలోచన చేస్తుంది. దీంతో ఉక్రెయిన్ మీద నుంచి వెళ్తున్న గ్యాస్ రవాణాను నిలిపివేసి రష్యా ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టొచ్చని భావించింది. అయితే ఈ నేపథ్యంలో ఐరోపాకి ఉక్రెయిన్ మీద నుంచి వెళ్తున్న గ్యాస్ సరఫరాను నిలిపివేసినట్లు ప్రకటించింది. అలాగే రష్యా కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దీంతో యూరోపియన్ యూనియన్కు ఉక్రెయిన్ గుండా 40 ఏళ్ల నుంచి సరఫరా అవుతున్న గ్యాస్ నిలిచిపోయింది. యూరోపియన్ యూనియన్కు ఉక్రెయిన్ గుండా 40 ఏళ్ల నుంచి సరఫరా అవుతున్న గ్యాస్ నిలిచిపోయింది. ఉక్రెయిన్లోని నఫ్టోగాజ్, రష్యాలోని గాజ్ప్రోమ్ మధ్య ఒప్పందం ముగియటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ ఒప్పందం 2020లో అమల్లోకి వచ్చింది. మొదట్లో ఈయూకి ఉక్రెయిన్ గుండా రష్యన్ గ్యాస్ సంవత్సరానికి 65 బిలియన్ క్యూబిక్ మీటర్లు సరఫరా అయ్యేది. అయితే ఉక్రెయిన్ రష్యా యుద్ధం 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి ఈయూకి గ్యాస్ సరఫరా భారీగా తగ్గిపోయి సంవత్సరానికి 14 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పడిపోయింది. తాము రష్యాయేతర పైప్లైన్ల ద్వారా లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని తెచ్చుకుంటామని యూరోపియన్ కమిషన్ ప్రకటించింది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో యూరోపియన్ యూనియన్లోని మొత్తం 27 దేశాలపై ప్రభావం పడనుంది. అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు తమ దేశంపై విధించిన ఆంక్షలకు ప్రతీకారంగా ఈ చర్యలకు దిగినట్లు రష్యా ప్రకటించింది. దీంతో 3 దశాబ్దాలుగా అమల్లో ఉన్న అంతర్జాతీయ ఒప్పందాలకు బ్రేక్ పడింది. యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఇంధన సంక్షోభం ఏర్పడొచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రష్యాపై అమెరికా తరహాలో యూరోపియన్ యూనియన్ దేశాలు ఆంక్షలు విధించాయి. దీనిపై ఆగ్రహించిన రష్యా తీవ్రమైన ఈ చర్యను తీసుకుంది. 1991 నుంచి రష్యా చౌక ధరకు యూరోపియన్ యూనియన్ల దేశాలకు రష్యా గ్యాస్ని సరఫరా చేస్తోంది. ఈ గ్యాస్ సరఫరా నిలిపివేత వల్ల ఈయూలోని దేశాలు ఇంధన సమస్యతో అల్లాడే ప్రమాదం ఏర్పడింది. ఈయూ దేశాలకు రష్యా 2021లో 40% గ్యాస్ నిల్వల్ని సరఫరా చేసింది. 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రారంభించిన తర్వాత ఈ ఎగుమతులు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. 2023లో ఈ సరఫరా 10%కి పడిపోయింది. రష్యా అనుసరిస్తున్న వైఖరిని ఈయూ దేశాలు ఖండించాయి. తమ దేశంపై కక్షతో ఈయూ దేశాలకు రష్యా గ్యాస్ నిలిపివేయటం రష్యా యుద్ధోన్మాదానికి నిదర్శనమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. తూర్పు యూరోప్ దేశాలైన స్లోవేకియా, ఆస్ట్రియాలు ప్రధానంగా రష్యా గ్యాస్ సరఫరాపై ఆధారపడుతున్నాయి. ఈ చర్య వల్ల తమ దేశం మార్కెట్ను కోల్పోయే మాట నిజమేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారు. అయితే ఈయూ దేశాలు గుడ్డిగా అమెరికాను అనుసరించడం వల్లనే తాము ఇంతటి తీవ్రమైన చర్య తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. రష్యా మార్కెట్ను తన ప్రత్యర్థి దేశాలైన నార్వే, అమెరికా, ఖతార్ ఆక్రమించుకున్నాయి. ఉక్రెయిన్ గుండా ఈయూకు గ్యాస్ సరఫరా కొనసాగి ఉంటే ఈ ఏడాది రష్యాకు సుమారు $5 బిలియన్ ఆదాయం వచ్చి ఉండేది. ఉక్రెయిన్కు $800 మిలియన్ నుంచి $1 బిలియన్ వరకు ఫీజు రూపంలో లభించి ఉండేది. ఉక్రెయిన్ రూట్లో సరఫరా నిలిచిపోవడంతో ముఖ్యంగా ఆస్ట్రియా, స్లోవేకియాలకు ఇబ్బందులు తప్పవు. అయితే చెక్ రిపబ్లిక్, హంగరీ, పోలాండ్ వంటి దేశాల నుంచి తమ అవసరాలకు అనుగుణంగా గ్యాస్ని తెచ్చుకుంటామని ఈ 2 దేశాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా యూరోపియన్ యూనియన్లోకి ఉక్రెయిన్కు సభ్యత్వం ఇచ్చేందుకు ఈయూ దేశాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. అది కూడా రష్యా ఆగ్రహానికి కారణమైంది. ఈయూ దేశాలకు గ్యాస్ సరఫరా ద్వారా రష్యాకు ఏటా $5.2 బిలియన్ ఆదాయం లభిస్తోంది. అయితే అమెరికా అధ్యక్షునిగా రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెలలో ప్రమాణం చేసిన తర్వాత రష్యా పట్ల అమెరికా వైఖరి ఎలా ఉంటుందో స్పష్టమవుతోంది. ఆయన ఒకవేళ రష్యాతో మైత్రికి సానుకూలత వ్యక్తం చేస్తే ఈ పరిణామాల్లో మార్పు రావచ్చని విశ్లేషకులు అంటున్నారు. ట్రంప్ ఇంతవరకు ఈ విషయమై ఏదీ బయటపెట్టకపోయినా గొడవల కన్నా వాణిజ్యానికే ట్రంప్ అధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నట్టు రిపబ్లికన్ పార్టీ వర్గాలంటున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ట్రంప్ కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. ముఖ్యంగా చైనా దూకుడును తగ్గించేందుకు ఆయన అంతర్జాతీయంగా వివిధ దేశాలతో మైత్రి, కయ్యాల విషయంలో తన వైఖరిని మార్చుకునే అవకాశాలున్నాయి. గతంలో కన్నా ట్రంప్ కొంత సరళీకృత వైఖరిని ప్రదర్శించే అవకాశం ఉంది. రష్యాతో ట్రంప్కు విరోధం ఏమీ లేదు. ఈయూ దేశాల్లో ఇంధన సంక్షోభం ఏర్పడితే దాని ప్రభావం యూరోప్ అంతటా ఉంటుంది. అంతేకాక ఈయూ దేశాలకు స్లోవేకియా నుంచి గ్యాస్ పైప్లైన్ వెళ్తుంది. ఉక్రెయిన్ యుద్ధం సమయంలో ఉక్రెయిన్ సేనలు యూరోప్ వెళ్లే పైప్లైన్లను పేల్చేయటానికి యత్నించాయి. ఉక్రెయిన్ మాత్రమే వైరాన్ని కలిగి ఉన్న రష్యాకు యూరోప్లోని ఇతర దేశాలు చేసిన హాని ఏమీ లేదు. పైగా ఈ దేశాల వల్ల రష్యాకు వచ్చే ఆదాయం పెరుగుతోంది.
ఉక్రెయిన్కు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామంటూ హెచ్చరికలు జారీ చేయడంపై కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే ఉక్రెయిన్కు పోలాండ్ మద్దతుగా నిలిచింది. రష్యా క్షేత్రస్థాయిలో యుద్ధాన్ని ముగించి ఇక చమురు సరఫరా నిలిపివేత ద్వారా ఒత్తిడి పెంచాలని ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. యూరోపియన్ యూనియన్కు రష్యా గ్యాస్ ఉక్రెయిన్ గుండా సరఫరా అయ్యే ఒప్పందం ముగియడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఘాటుగా స్పందించారు. మా రక్తంతో అదనపు డాలర్లను సంపాదించుకునే అవకాశాన్ని రష్యాకు ఇవ్వబోమని చెప్పారు. రష్యా గ్యాస్ రవాణా ఒప్పందాన్ని నిలిపివేశామని, ఇది చారిత్రక సంఘటన అని ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి ఐరోపా రష్యా మధ్య కూడా ఒప్పందం ముగుస్తోంది. కానీ అంతకంటే ముందుగానే ఉక్రెయిన్ రష్యా మధ్య రాజకీయ తగాదాలు నెలకొనడంతో పుతిన్ సర్కార్ ముందుగానే నిలిపివేసింది. 2009లో కూడా ఉక్రెయిన్ మీదుగా యూరోప్కు వెళ్లే రష్యన్ ప్రవాహాలు దాదాపు 2 వారాల పాటు నిలిచిపోయాయి. గడ్డకట్టే ఉష్ణోగ్రతల సమయంలో 20 కంటే ఎక్కువ దేశాలు ప్రభావితమయ్యాయి. 2006లో స్వల్ప అంతరాయం ఏర్పడింది. యూరోపియన్ దేశాలను ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు యూరోపియన్ కమిషన్ ప్రయత్నిస్తోంది. కానీ దాని ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రష్యా చీప్ గ్యాస్ని దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. EU దేశాలతో రష్యా జరపనున్న గ్యాస్ యుద్ధం వల్ల అంతిమంగా రష్యాకే నష్టమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కొత్త సంవత్సరంలో ఇంధన సమస్య ప్రధానమవుతుందేమోనని EU దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే మాల్దోవా దేశంలో ఇంధన సమస్య తీవ్రంగా ఉంది. అయితే చెల్లింపుల సమస్య కారణంగానే మాల్దోవాకు గ్యాస్ సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించినట్టు ఆ కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. మొత్తం మీద రష్యా రాజేసిన అగ్గి వల్ల యూరోపియన్ దేశాల్లో గ్యాస్ మంటలకు కారణమైంది.